ఈరోజు వారితో మాట్లాడుతున్న సందర్భంగా నాకు అనేక అంశాలు ఈరోజు వారు నా దృష్టికి తెచ్చారు. అదే మాదిరిగా జీవో 46 సవరిస్తామని చెప్పి ఆ రోజు మీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు వీరితో దీక్ష చేశాడు. మరి అదే మహేష్ కుమార్ గౌడ్ మరి ఆయన చెప్తే మీరు వింటలేరా, లేకుంటే మీ పార్టీ పాలసీ ఏమన్నా మారిందా? అధికారం లేనప్పుడు ఒక పాలసీ, అధికారంలోకి వచ్చినాక మరొక పాలసీ అనేది ఏమన్నా మీరు పెట్టుకున్నారా? మరి దేనికోసం నిరుద్యోగ యువత జీవితాలతో మీరు ఆడుతూ ఉన్నారో మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంతేకాదు గ్రామీణ యువత ఈరోజు ఎంతో బాధపడతా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి ట్రైనింగ్ అవుతున్నటువంటి వారు మరి ఈరోజు మీరు ఇచ్చే 5,000 ఉద్యోగాలకి మా ప్రాంతంలో నోటిఫికేషన్ ఎన్ని ఉద్యోగాలు రిలాక్సేషన్ ఇవ్వాలా? మరి దానివల్ల కూడా చాలామంది అభ్యర్థులు వారి ఎలిజిబిలిటీ క్రైటీరియాతో, ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో నష్టపోతారు. మరి ఎందుకోసము మీరు ఈ రకంగా వారి బతుకులతో చెలగాట మాడుతూ ఉన్నారు?